హలో వ్యూవర్స్, నమస్కారం అండి. నేను చెప్పబోయే టాపిక్ ఒక భూమికి లిటిగేషన్ ఉందో లేదో అని ఎలా తెలుసుకోవాలి అనే దాని గురించి పూర్తి సమాచారం ఇవ్వడం జరుగుతుంది. భూమి ఇక్కడ నుంచి మొదలు. ఈ భూమికి లిటిగేషన్ ఉందా లేదా ఎలా తెలుసుకోవాలి అనేది చాలా ముఖ్యమైన విషయం. ఒక ఈసీ చూసి భూమి 100% లిటిగేషన్ ఫ్రీ అని చెప్పడం సరైనది కాదు. భూమి లిటిగేషన్ చెక్ చేయడానికి ముఖ్యమైన 6 స్టెప్స్. ఒకటి, ముందుగా సర్వే నెంబర్ తీసుకోండి. భూమి డిస్ట్రిక్ట్, మండల్, విలేజ్, సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్ వివరాలు తీసుకొని తెలంగాణ భూభారతిలో సర్వే నెంబర్ పీపీబీ నంబర్ లేదా భూదాన్ ద్వారా ల్యాండ్ రికార్డ్స్ చూడవచ్చు. రెండోది, భూభారతిలో ల్యాండ్ రికార్డ్స్ చూడడం, పట్టాదారు పేరు, భూమి విస్తీర్ణం, సర్వే, సబ్ డివిజన్ వివరాలు, ల్యాండ్ స్టేటస్ వంటి వివరాలు సరిపోతున్నాయా చూడాలి. ఆన్లైన్ సమాచారం రిఫరెన్స్ కోసం మాత్రమే అధికారిక రికార్డుల కోసం సంబంధిత తహసీల్దార్, ఎంఆర్ఓ కార్యాలయాన్ని సంప్రదించాలని ప్రభుత్వం చెబుతుంది. 3వ పాయింట్, ఈసీ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్. ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తప్పనిసరి తీసుకోండి. ఈసీలో ఆస్తిపై నమోదైన సేల్ డీడ్, మార్గేజ్ వంటి ట్రాన్సాక్షన్ ఎన్కంబరెన్స్ గురించి తెలుసుకోవచ్చు. తెలంగాణలో రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్ డిపార్ట్మెంట్ ద్వారా ఈసీ సేవ అందుబాటులో ఉంది. పాత ట్రాన్సాక్షన్ కోసం ఫ్రీ ధరణి ఈసీ వివరాలు కూడా అందుబాటులో ఉన్నాయి. రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా చెక్ చేయండి. నాలుగో పాయింట్, రిజిస్టర్డ్ డాక్యుమెంట్ కూడా చెక్ చేయండి. సెల్లర్ దగ్గర ఉన్న సేల్ డీడ్ లింక్ డాక్యుమెంట్స్, గిఫ్ట్ సెటిల్మెంట్ డాక్యుమెంట్స్ మొదలైన వాటిని డాక్యుమెంట్స్ నెంబర్, ఇయర్తో వెరిఫై చేయాలి. భూభారతిలో రిజిస్టర్డ్ డాక్యుమెంట్ డీటెయిల్స్ సెర్చ్ ఉంది. 5, కోర్ట్ కేసులు చెక్ చేయాలి. సెల్లర్ పేరు, పెరివేషన్ ఓనర్ పేర్లతో ఈ కోర్టులో కేస్ సెర్చ్ చేయవచ్చు. పార్టీ నేమ్ ద్వారా పెండింగ్ డిస్పోజ్డ్ కేస్ వెతకడానికి ఈ కోర్ట్స్ అవకాశం ఇస్తుంది. కేస్ నెంబర్ లేదా సిఎన్ఆర్ ఉంటే ఇంకా సులభంగా వెరిఫై చేయవచ్చు. తెలంగాణ హైకోర్టుకి ప్రత్యేకంగా అధికారిక కేస్ స్టేటస్ సేవ కూడా ఉంది. చివరగా 6వ పాయింట్, అడ్వకేట్ లీగల్ ఒపీనియన్ తీసుకోండి. ఈసీలో ఏం కనిపించకపోయినా టైటిల్ డిస్ప్యూట్, ఫ్యామిలీ డిస్ప్యూట్, పేటెంట్ ఇష్యూ, అన్రిజిస్టర్డ్ అగ్రిమెంట్, బౌండరీ డిస్ప్యూట్, సక్సెషన్ ఇష్యూ లాంటివి ఉండే అవకాశం ఉంది. కాబట్టి కొనుగోలు ముందు మొత్తం లింక్ డాక్యుమెంట్స్ పరిశీలించి పార్టీ లాయర్తో
రిటర్న్ లీగల్ ఒపీనియన్ తీసుకోవడం మంచిది. ఇంకో ముఖ్యమైన మాట, ఈసీ క్లియర్గా ఉందంటేనే భూమి లిటిగేషన్ ఫ్రీ అని చెప్పకండి. భూభారతిలో ల్యాండ్ రికార్డ్స్ ప్లస్ ఈసీ ప్లస్ లింక్ డాక్యుమెంట్స్ ప్లస్ ఈ కోర్ట్స్ కేస్ సెర్చ్ ప్లస్ లోకల్ రెవెన్యూ రికార్డ్స్ అన్నీ వెరిఫై చేసిన తర్వాత ప్రాపర్టీ క్లియర్ అని చెప్పాలి. ఇలా ఉంటేనే భూమికి తీసుకోవడానికి ముందుగా వెళ్ళండి. లేదు అంటే వదిలేయడం మంచిది. డబ్బులు ఊరికే రావు కదా. ఇది మొత్తానికి 20 ఎకరాల భూమి. రోడ్డుకు 2 సైడ్ ఉంటుంది భూమి. ఇదంతా భూమి. మంచిగా బాగుంటుంది భూమి. అక్కడ కనిపించేది కొండ ప్రాంతం, హిల్స్. ఈ స్తంభం దగ్గర ఒక బావి. మంచి లొకేషన్ ఉంటుంది. అక్కడ పత్తి వేయడం జరిగింది. ఇక్కడ కొద్దిగా సాగు చేయలేరు. భూమి సాగులోనే ఉంది. ఇగో ఇది కనిపించేదే పత్తి. అక్కడ పత్తి వేయడం జరిగింది. ఇది పత్తి. అంతా రోడ్ ఫేస్. భూమి అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ ఎండ్ అవుతుంది. ఇక్కడ వరకు ఎండ్ అవుతుంది. లొకేషన్ గిట్ట బాగుంటుంది. ఇంకొక పెద్ద హిల్స్ ఉంటుంది ఇక్కడ. మంచి బాగుంటుంది ఇక్కడ.
ఇక్కడ వరకు, ఈ పొదల వరకు 2 సైడ్ రోడ్డు. అక్కడ బండి ఉందా, బండి వరకు ఉంటుంది ల్యాండ్. బండి వరకు మొత్తం 20 ఎకరాలు. ప్రాపర్టీ హిందూస్ ప్రాపర్టీ. చాలా బాగుంటుంది భూమి అయితే. గుట్టల మధ్యలో అనుకూలమైన ల్యాండ్, ఫామ్ హౌస్ ప్లాటింగ్. మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ని ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.